పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పర్యటించనున్నారు. మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజ్ కుమారుడి వివాహానికి ఆయన హాజరు కానున్నారు. కాళ్ల మండలం పెదమీరంలోని రాధాకృష్ణ కన్వెన్షన్ లో జరిగే వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొని నూతన దంపతులు కృష్ణంరాజు దివ్యలను జగన్ ఆశీర్వదించనున్నారు. ఆయనతో పాటు రాష్ట్రంలో ఉన్న వైసీపీ ముఖ్య నేతలు వివాహ వేడుకల్లో పాల్గొంటారు. ఇక తమ అభిమాన నేత జగన్ రాక సందర్భంగా జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా కళ్యాణ మండపం వద్దకు చేరుకోనున్నారు. ఇక జగన్ రాకతో పండగ వాతావరణం నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మల ఆది అందిస్తారు. పశ్చిమ గోదావరి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు గారి కుమారుడు వివాహము భీమవరంలోని రాధాకృష్ణ కన్వెన్షన్ హాల్లో ఈ రోజు జరగనుంది. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే హాజరు కానున్నారు. అయితే ఈ వివాహానికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే 3:25 ఎలిఫాడ్ లో బయలుదేరి భీమవరం అయితే 3:40 చేరుకున్నారు. అక్కడి నుంచి ఎలిఫాడ్ నుంచి ఇక్కడ 3:40 భీమవరంలో ఉన్న రాధాకృష్ణ కన్వెన్షన్ హాల్ దగ్గర ఉన్న ఈ కళ్యాణ మండపంకి చేరుకున్నారు. ఇక్కడ చేరుకుని నూతన వధువులను అయితే ఆశీర్వదించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నారు. అయితే ఆయన చూడడానికి ఇక్కడ వేలాదిగా అయితే అభిమానులు ప్రజలు కానీ ఆయన ఎదురు చూడడానికి, ఆయనకు స్వాగతించడానికి అయితే అన్ని జిల్లాలోని అనేక ప్రాంతాల నుండి అయితే ఇక్కడ వేలాదిగా అయితే తరలి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన కేవలం ఇక్కడ ఒక వివాహానికి మాత్రమే ఆహ్వానం అవుతున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న నాయకులతో కానీ కార్యకర్తలతో కానీ ముఖాముఖి అయ్యే అవకాశం అయితే కనిపించట్లేదు. అయినా కానీ ఆయన చూడడానికి ఇక్కడైతే జనం అయితే ఎగబడుతుందని చెప్పుకోవచ్చు. ఈ చుట్టుపక్కల ప్రాంగణం కూడా జనసందోహంతో కోలాహలంగా అయితే మారింది. పండగ వాతావరణం అయితే ఇక్కడ ఉన్న ఈ రాధాకృష్ణ కన్వెన్షన్ లో మనకు కనిపిస్తూ ఉన్నది. అయితే జగన్ ఇక్కడ ఉన్న కార్యకర్తలతో కానీ నాయకులతో కానీ మాట్లాడే సమయం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఆయన కేవలం ఇక్కడ ఉన్న వివాహానికే వచ్చి ఇక్కడ నూతన వధువులను ఆశీర్వదించి వెళ్ళడానికి మాత్రమే ఆయన హాజరుతున్నారు. ఆయనతో పాటు జిల్లాలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఆయనతో పాటు ఇక్కడికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఏదేమైనప్పటికీ ఇక్కడ జరుగుతున్న వాతావరణం చూస్తుంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం అయితే నింపిందనే కనిపిస్తూ ఉన్నది. ఆయన వివాహానికి హాజరవుతున్నా కానీ ఇక్కడ ఏదో వైసీపీ మీటింగ్ జరుగుతున్న అంత ఆనందకరమైన వ్యక్తంగా అయితే ఇక్కడ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అయితే ఇక్కడ వాళ్ళకి ఆనందానికి అద్దులు లేకుండా అయితే ఉన్నవి. అయితే జనంలో చూసుకుంటే జగన్ కోసము అయితే ఇక్కడ పొద్దు నుంచి కూడా కార్యక్రమం చూసుకున్న కార్యకర్తలే కానీ నాయకులు కానీ అభిమానులు అయితే వాళ్ళ ప్రీతమ నాయకుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. తమ ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి యొక్క పర్యటన ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్న వాళ్ళతో ఇక్కడ ఉన్న అభిమానులు అయితే ఎంతో ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆయన చూడడానికి జిల్లాలో నలుమూలల గ్రామాల నుండి అయితే వేలాదిగా జనం అయితే తరలి వస్తున్నారు. అయితే ఈ జనం మధ్యన ఆయనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడైతే భారీ భద్రత నడుమున అయితే ఇక్కడ కళ్యాణ మండపంలో అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఎవరైతే తన అభిమాన నాయకుడి కోసం చూడడానికి వస్తున్న ఈ కార్యకర్తలు, నాయకులకు కూడా వారికి ఒకటే తెలియజేశారు, ఎటువంటి గొడవలు కానీ జరగకుండా మనం ఇక్కడైతే జగన్ గారు ఏ విధంగా అయితే వచ్చి ఇక్కడి నుంచి ఆనందంగా మనం ఇక్కడి నుంచి పంపించాలని, అందరూ కూడా సమయం పాటించాలని, అందరూ కూడా జగన్ గారిని చూసి చక్కగా ఆనందించాలని అయితే వీళ్ళు కోరుతున్నారు. అలాగే ఇక్కడ వాతావరణం చూసుకుంటే రాక ఇక్కడికి మన జగన్ గారు మాజీ సీఎం హోదాల నుంచి మాజీ సీఎం హోదాలు ఇక్కడికి వచ్చినా కానీ ఈయనకున్న ఫాలోయింగ్ అయితే తగ్గిందనే చెప్పాలి. ఎటు చూసినా సరే జనసందోహంతో అయితే ఇక్కడ ఉన్న ప్రాంగణం అయితే మనం ఉంటుందని మనం తెలియజేసుకోవచ్చు. అలాగే రోజు కూడా ఈయన గ్రాఫ్ కూడా పెరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఎటువైపు చూస్తున్నా జనం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రస్తున్న పరిస్థితి ఇది కనిపిస్తుంది. కేవలం ఆది పశ్చిమ గోదావరి జిల్లా నుండి.